మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. చాలమ్మా. యేసుక్రీస్తు మరి మాట అంటున్నాడేమని, మరియు నీవు పేతురు అంటే రాయి అర్థం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములో దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నా. చాలా బలమైనటువంటి సాక్ష్యం ఇది. యేసుక్రీస్తు మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు పేతురును ఉద్దేశించి మాట్లాడినటువంటి చాలా బలమైనటువంటి సాక్ష్యం. ఎందుకన్నాడు ఈ మాట? ఒకసారి 13 నుండి మనం చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. చాలమ్మా. సీమోను చెప్పిన మాట ఏంటంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు ఆయన సీమోను నీవు ధన్యుడవు అని చెప్తున్నాడు. ఇక్కడ నీవు ధన్యుడవు ఎందుకన్నాడు ఈ మాట? చూడండి కింద మాట, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు ఈ సత్యాన్ని. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. ఈయన దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారా? కానీ దేవుడు ఎవరి యందు ఉండి మాట్లాడాడు చెప్పాలా? పేతురు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నీవు రాయి అన్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, సంఘములో వేలాది మంది విశ్వాసులు ఉన్నారు. సంఘాల్లో ఈరోజు మనం చూస్తే ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. ఈ విశ్వాసులు నిజమైన విశ్వాసుల, అబద్ధపు విశ్వాసుల, అంటే మోసము కలిగినటువంటి వారా? ఎందుకు ఈ మాట అంటున్నాను నేను అంటే, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన సంఘము కొరకు ఒక బలమైనటువంటి రాయిగా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఎందుకు నేను వాక్యాన్ని వినాలి అని మీకు చెప్తున్నాను అంటే, మనము మందిరంలో కూర్చునేది 2 గంటలు. 1 గంట వర్షిప్ చేస్తాం, ఇంకొక గంట వాక్యం వింటాం, ఇంకొక అరగంట ప్రార్థనలు, సాక్ష్యాలు అవన్నీ ఉంటాయి. ఇందులో ప్రాముఖ్యమైనది దైవ సందేశం. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు బోధింపబడుచున్నటువంటి వాక్యం. ఎందుకని అంటే, మరి ఏ రోజు ఏ వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తాడో తెలియదు. కానీ ఈరోజు ఈ వాక్యం మనకి ఇస్తున్నాడంటే దీంట్లో ఒక బలమైనటువంటి ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టే ఈరోజు ఈ వాక్యాన్ని మనకు ఆయన జ్ఞాపకం చేయాలనుకున్నాడు. మీకు తెలిసినదే, కానీ జ్ఞాపకము చేస్తాడు. ఒక మాట ఉంటుంది, నేను వెళ్తే కానీ ఆదరణకర్త మీ వద్దకు రాడు, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, నేను ఏ సంగతులతో మీకు నేను బోధించాను వాటిని జ్ఞాపకము చేస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తాడంట. చిన్నప్పుడు ఎప్పుడో నీ తల్లి చెప్పిన మాటలు, నీ తండ్రి చెప్పిన మాటలు,
మీ ఉపాధ్యాయుడు చెప్పిన మాటలు మరి అప్పుడప్పుడు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఎన్ని మంచి మాటలు చెప్పినా మనకు గుర్తుండవు అవి కదా. తల్లి కోరుకుంటుంది కొడుకు నా మాట వినాలా, కూతురు నా మాట వినాలా, కానీ వాళ్ళు వింటారా? అమ్మా ఇంటే నీ కొడుకులు ఎందుకు అవుతారు, వాళ్ళు ఇంటే నీ కూతురు ఎట్లా అవుతారు కదా. నిన్ను బట్టి నీ పిల్లలు అంతే కదా. ఇప్పుడు మీ పిల్లలకు నీతులు చెప్తే వింటారా? చెప్పాలమ్మా. వాళ్ళు కూడా అట్లనే తయారవుతూ ఉంటారు. ఎందుకు? మన జీవితంలో వాళ్ళు అన్నీ చూస్తూ ఉన్నారు. మన ప్రవర్తన, మన మాట, మన జీవితం, మన సాక్ష్యం. అలాగే యేసుక్రీస్తు కూడా ఒక సాక్ష్యాన్ని కలిగాడు. ఆ సాక్ష్యాన్ని బట్టి తన శిష్యులకు ఒక మార్గాన్ని, తన సంఘానికి ఒక మార్గాన్ని ఆయన చూపుతా ఉన్నాడు. ఇదిగో నేను ఇలా జీవించాను కాబట్టి, నేను ఇలా తండ్రికి లోబడ్డాను కాబట్టి మీరును నా తట్టు తిరగండి, అప్పుడు నేను నీ తట్టు తిరుగుతాను. నేను ఎలాగైతే నా తండ్రికి నేను లోబడ్డానో, నేను ఎలాగైతే నా తండ్రికి నేను విధేయుడనై ఉన్నానో మీరును అలాగో కదా నాతో కలిసి ఏకమై ఉన్న ఎడల తండ్రిను మనతో కూడా ఏకమై ఉంటాడు. కాబట్టి అన్యోన్య సహవాసము కలిగి ఉంటాం. ఇది దేవుని ఉద్దేశం, దేవుని ఆశ. మరి మనలో అది కనపడాలని దేవుడు ఎంతో ఆశపడతా ఉన్నాడు. వారి శిష్యుల్లో కూడా కావాలనుకున్నాడు. శిష్యులు కూడా దేవుని స్వరం వినాలనుకున్నాడు. ఆయన శిష్యులు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆత్మానుసారమైనటువంటి జీవితం వారు కొనసాగించాలని వారు కోరుకున్నారు. అయితే ఇక్కడ చూస్తే పేతురు మరి ఆయన దేవుడు ఏదైతే ఆయన హృదయంలో క్రీస్తును ఉద్దేశించి మరి ఆ మాటలు బయలుపరచడా, ఆ మాట చెప్పిన వెంటనే మరి యేసుక్రీస్తు ఎంతో మరి సంతోషముతోటి ఆయన చెప్పిన మాట, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను, కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఎందుకంటే ఆ మనుషులకు అట్టి జ్ఞానము లేదు. మనుషుడు ఒకటే అనుకున్నాడు, ఆయన కూడా మనలాంటి కదా నరుడే, ఆయనకు మనకున్నట్టు రక్తమాంసములు ఉన్నాయి అంతే. ఈయన దగ్గర ఏం మహిమ లేదు, ఈయనకు ప్రత్యేకత లేదు. వాళ్ళందరూ కూడా అట్లనే అనుకున్నారు. కానీ ఈయన మట్టుకు మరి నీవు సజీవుడవు దేవుని కుమారుడవు అయిన క్రీస్తు అని చెప్పను. ఇది నిజం, ఇది సత్యము. అందుకే ఆయన అన్నాడు ఈ మాట. 18 చదవమ్మా. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. నేను నీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు? మరియు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పను. తర్వాత అటు పిమ్మట తాను క్రీస్తునన్న విషయము ఎవరితోనూ చెప్పవద్దని తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను. ఆయన ఖండితముగా ఆజ్ఞాపించాడు, ఈ విషయాన్ని, నేను క్రీస్తునన్న సత్యాన్ని మీరు ఎవరితో కూడా చెప్పకూడదు. దేవుడు సంఘానికి తాళపు చెవునిచ్చాడు. పేతురు, నేను నిన్ను నమ్ముతున్నాను, నీకు నా యందు విశ్వాసం ఉన్నది కనుక, నువ్వు నన్ను నమ్ముతున్నావు కనుక తండ్రి అయిన దేవుడు నీకు నేను క్రీస్తునన్న విషయాన్ని నీకు బయలుపరిచాడు. నేను రక్షకుడును, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్లను. ఈ సత్యాన్ని మరి దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు. కాబట్టి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మరి ఈ సంఘానికి ఎలాంటి అధికారం ఉన్నదంటే పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనీరమంట. హల్లెలూయా.